1,10,000 లక్షకు వస్తుంది. 8,40,000 ఈ బొమ్మకి 30,000కి వస్తుంది. ఇప్పుడు 1,50,000 ఉంది. 1,40,000 2.65 lakh 99,000 మాత్రమే. ఈ బ్యాట్మ్యాన్ బొమ్మకి 8 లక్షలు 11,000. ఇప్పుడైతే 67,000కి వస్తుంది. 55,000 దీనికి 13 లక్షలు 30,000 ఉంది బెల్ట్. 98,000 భయ్యా. ఇది ఫ్యాషన్ సిటీ ఏదో ఉంటా ఏందక్క ఇది? బ్యాండ్ ఆఫ్ అంటే షాపింగ్ సిటీ మొత్తం అన్ని అవుట్లెట్ బ్రాండ్స్ అన్ని అవుట్లెట్ ప్రైజెస్ ఉంటాయి. పార్కింగ్ లాగా చూడండి. లోపలికి వెళ్ళాక చూపిస్తా ఏం బ్రాండ్స్ ఉంటాయి ఏంటో, ఏం కొంటున్నాం, ఎంతకు వస్తుంది, ఎంతకు వస్తుందో కూడా చూపిస్తా. చూడండి ఆల్రెడీ మనకు కనబడుతుంది ఆడ పాండార్ఫ్, మెక్డొనాల్డ్స్, బాల్మర్ వచ్చేస్తున్నాం. వియన్నా బ్రీజ్ మాత్రం క్రేజీ ఉంది. పార్కింగ్ లాట్లో ఉన్నాం అనమాట. షాపింగ్ సిటీకి వచ్చేసినాం. పార్కింగ్ లాట్ ఇది. హలో యాక్చువల్గా మనం చూసుకున్నట్లయితే ఇది ఒక అవుట్లెట్ సిటీ అనమాట. వియన్నాలో గ్రాజ్ నుండి వియన్నాకి వచ్చేసినాము. ఈ అవుట్లెట్ సిటీలో ఏంటంటే డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి. డిఫరెంట్ బ్రాండ్స్కి సపరేట్ బిల్డింగ్స్ ఉంటాయి. ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే గూచీకి సపరేట్ బిల్డింగ్ అంట. ఇదంతా గూచీ కలెక్షన్స్ ఉంటాయి. దాంట్లో పోతే బాస్ కలెక్షన్స్ ఉంటాయి అనమాట. ఆ బాస్కి సపరేట్ బిల్డింగ్. పార్కింగ్ చూసుకున్నట్లయితే కార్స్ అక్కడ చూడండి మీరు ఒకసారి. అక్కడ నుండి స్టార్ట్ అయ్యి ఇదంతా వనికేస్తుంది భయ్యా ఏడిగాడికి. రాహుల్ భయ్యా మొత్తం మన బాల్స్ అందరూ రెడీ అయిపోయారు షాపింగ్కి. గాలి మాత్రం విపరీతంగా ఉంది. ఒక్కసారి చూడండి మన బాయ్స్ చూడండి ముందు ఏం చేస్తున్నారు. అవుట్లెట్ సిటీ లోపలికి వచ్చేస్తాం అనమాట మనము. ఇట్లా ఉంటాయి స్టోర్స్. సో డిఫరెంట్ బ్రాండ్స్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఉందన్నమాట. ట్రియంఫ్ది అన్ని టాప్ బ్రాండ్స్, వరల్డ్ వైడ్ ఉన్న బ్రాండ్స్ అన్నీ దీంట్లో దొరుకుతాయి. దగ్గర 170 అవుట్లెట్స్ ఉన్నాయి అనమాట. నాకైతే దానికన్నా మించి అనిపిస్తుంది. ఎవ్రీథింగ్ స్క్రాచ్ కాడ నుండి ఇంట్లో కావాల్సిన ప్రతిదీ దొరుకుతుంది దీంట్లో. మెక్డొనాల్డ్స్కి వచ్చేసినాం. తినేసి షాపింగ్ స్టార్ట్ చేస్తే బట్టలు నింపేసుకోవాలి. వినోద్ భాయ్ ఆల్రెడీ ఫస్ట్ షాపింగ్ వేసేసిండు. ఆల్రెడీ ఒక గిన్నె అనుకుంటూ ఒక ఎస్సీ ఒలివర్ నుండి ఒక బ్యాగ్ కూడా కొనేసిండు. భయ్య చాలా ఫాస్ట్ ఉంటాడు అనమాట. సో ఇదంతా షాపింగ్ సిటీ అనమాట. ఈ షాపింగ్ సిటీలో చాలా బ్రాండ్స్ ఉంటాయి. స్టార్టింగ్ ఏమైనా డైసా ఉంది, ఆడవాళ్ళు చచ్చిపోతారు. ఆల్రెడీ 20% నడుస్తుంది అని చెప్పి చచ్చిపోతారు మా వాళ్ళు. ఇదేమో బర్గన్ ల్యాండ్. ఇటు చూడండి ఏమున్నాయో, గూచీ, బర్బరీ, అర్మానీ, జూప్, వర్సాచే, ప్రాడా, గూచీ. ఇదన్నమాట మ్యాటర్. ఎవ్రీ బ్రాండ్స్, చాలా బ్రాండ్స్ అన్ని అక్కడ దాకా మొత్తం జనాలు చూడండి భయ్య. ప్రస్తుతానికి మనము ఇక్కడ ఉన్నామన్నమాట. డీజల్ ఎంత బ్రాండ్, ఇదంతా స్ట్రీట్ వాకింగ్, ఇదంతా స్ట్రీట్ లాగా అనమాట. ఇవన్నీ నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. జనాలు మాత్రం విపరీతంగా ఉన్నారు. ఓ లుక్ వేసుకోండి. సో సన్ గ్లాసెస్ హట్ చూడండి భయ్య. ప్రాడా, డోల్స్ అండ్ గబ్బానా, గుచి, వర్సాచే, బర్బెరీ, టామ్ బుచ్, ఓక్లే, అర్మానీ ఎక్స్చేంజ్, ఎంపోరి అర్మానీ అన్నీ ఉన్నాయి దీంట్లో. రేబాన్స్, మన మెయిన్ రేబాన్స్. ఇంకైతే మనం ఆలివర్ కొనుక్కున్నాం. సన్ గ్లాసెస్లోకి వెళ్ళి ఒక మైకెల్ కోర్స్, ఒకటి వచ్చేసి లార్ ఫ్లోర్ అని కొనుక్కున్నాం అనమాట. డోగ్లాస్ అని ఒక బ్రాండ్ పోయా. డోగ్లాస్లో మల్టిపుల్ బ్రాండ్స్ ఉన్నాయి దీంట్లో. లిప్స్టిక్లు అని, పర్ఫ్యూమ్లు అని అన్నీ. దానికి వెయిటింగ్ లైన్ అనమాట. ఆల్రెడీ మన వాళ్ళు ఫుల్గా షాపింగ్ చేసేసారు. చూడరు మన వాళ్ళు పెద్దగా పట్టుకుర్రు. షనెల్ అంట. మా అక్కకి షనెల్ నచ్చింది. కథం మా సరుకు సామాన్ విత్ కిడ్. ఒక్కొక్క చేతులలో 4 సంచులు. ఆరెంజ్, వైట్, గ్రీన్ ఇండియన్ ఫ్లాగ్ రిప్రజెంట్ చేస్తుంది మా భయ్య. ఇప్పుడు కొలంబియా దగ్గరకు వచ్చాం అనమాట. స్పోర్ట్స్ వేర్ కోసం అని చెప్పి జాకెట్లు అన్నీ తీసుకున్నామని. ఒక్కసారి లైన్ చూసుకున్నావా? ఎంత లైన్ పడిపోతుంది, చీకటి పడిపోతుంటే. నైట్ అవుతున్న కొద్ది లైట్స్కి, బిల్డింగ్స్కి గ్రీన్ అండ్ ఇది మస్తు లగ్జరియస్గా క్రేజీ అంటే క్రేజీ ఉంది. ఇప్పుడు గుచ్చిలో పోవాలి.
ఇది మెడల్ వేసుకునే షాల్ స్కార్ఫ్ ఎంత ప్రైస్ ఉంటుందో చూద్దాం. మెడల్ వేసుకునే స్కార్ఫ్ ప్రైస్ నాకు ప్రైస్ తెలుసు, దీని ఎంత ఉంటుందో జస్ట్ చూపించడానికి అని చెప్పి చూపిస్తున్నాను. ఇది చూడండి 67,000 అయితే 30,000కి వస్తుంది. ఇప్పుడు 30,000 ఈ పీస్ ఆఫ్ క్లాత్. హ్యాండ్ బ్యాగ్లు ఎంత ఉంటాయో, ఈ బట్టలు ఎంత ఉంటాయో ఇంకా మీకే వదిలేస్తున్నా. ఎగ్జాంపుల్ ఇది చూసినాం అనుకో, ఇంత పెద్ద బండిల్ ఉంటుంది దీంట్లో. లాస్ట్ బండిల్ ఓపెన్ చేస్తాం మనం, ఇవన్నీ పట్టించుకోమన్నమాట. లాస్ట్ బండిల్ చూస్తే దీని రేట్ ఉంటుంది 1,40,000. 2,30,000 అది 1,40,000కి వస్తుంది. అది బ్యాగ్స్ చూసినాం కదా. ఇప్పుడు గూచీ బ్యాగ్స్ జస్ట్ ఈ హ్యాండ్ బ్యాగ్కి 2.65 lakh, 1.85 lakh అంటే 2,65,000, 1,85,000కి వస్తుంది. అయినా కూడా దానికి బయట అంతా వెయిటింగ్ లిస్ట్. ఒక్కసారి చూడండి, బయట వెయిట్ చేస్తారు వాళ్ళందరూ, వెయిటింగ్ బయట. గూచీ 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 కమాన్ 99,000 మాత్రమే. 1,40,000, 99,000 మాత్రమే వస్తుంది. చూడండి, ఫెరాగ్మో, ప్రాదా, జిమ్మీ చో అన్నీ చాలా చాలా పెద్ద బ్రాండ్స్. ఇక్కడ ప్రాడా కూడా ఉంది. మనకు కావాల్సిందైతే మైకల్ కోర్స్ కోసం మనం వెళ్తున్నాము. ఈ ప్రాదా కోసం లైన్, ఈ లైన్ అంతా మైకల్ కోర్స్ కోసమే. మనకు కావాల్సిన బాస్ ఇన్నే ఉంది, గూచీ అండ్ ప్రాడా. ఇది పరిస్థితి. మైకల్ కోర్స్ స్టోర్కి వచ్చాం అనమాట. ఈ జాకెట్ చూడండి 189 euro. యాక్చువల్ అయితే నేను ప్రైస్ చూపిస్తా. దీని ప్రైస్ యాక్చువల్ అయితే 55,000, అవుట్లెట్ ప్రైస్ 360 యూరోలు. ప్రజెంట్ ప్రైస్ 189 అంటే 550, 189కి వస్తుందని అర్థం చేసుకోండి. జాకెట్ ఇది జస్ట్ 130 euros బ్యాగ్. ఇది చూడండి ఫ్రమ్ 49. ఇదంతా ఆడోళ్ళకి మాత్రం పండగ అంటే పండగ. ఇక మా అక్క ఆల్రెడీ 2-3 పట్టేసింది. ఇదో 100. అక్కడ చూడండి భయ్య ఎంత బాగుందో. అది 65% ఆఫ్. ఏడికి పోయినా అమ్మాయిలు. ఈ సంచి చూడండి భయ్య 169 మైకల్ కోర్స్ బ్యాగ్స్. ఓన్లీ 129. ఇవన్నీ ఒక 30,000, 40,000 ఉన్నవి. ఇప్పుడు జస్ట్ 10,000, 12,000కి వస్తుంది అనమాట, ఇండియన్ రూపీస్లో తీసుకున్నట్లయితే. చూడండి, ఈ హ్యాండ్ బ్యాగ్ మా వాళ్ళు తీసుకున్నారు. ఇదేమో 15,000 ఉంది. యాక్చువల్ ప్రైస్ అయితే 40,000 ఉంది. ఇప్పుడైతే ప్రజెంట్ 15,000 మాత్రమే అవుతుంది. ఆర్డర్లోకి చూసుకుంటే ఎన్ని వెరైటీలు మైకల్ కోర్స్లో. జస్ట్ 40 యూరోలు, 50 యూరోలకే ఇంత ప్రీమియం బ్యాగ్స్, ఇంత ప్రీమియం కలెక్షన్. ఇక్కడ చూడండి ఒకసారి, జస్ట్ ఇక్కడ చూడండి, ఒక సెల్ఫ్ మీద ఎన్ని ఉన్నాయి. జస్ట్ 79 ఉంటుంది. అంటే యాక్చువల్ ప్రైస్ ఏమో చాలా హెవీగా ఉంటుంది. దీని ఒకసారి శాంపుల్ తీసి చూపిస్తాను నేను మీకు. ఈ బ్యాగ్ మనం చూసినాం కదా, ఈ బ్యాగ్ 79 euros ఉంది. యాక్చువల్ ప్రైస్ చూడండి, యాక్చువల్ ప్రైస్ 295. ఒరిజినల్ అయితే అవుట్లెట్ ప్రైస్ ఇక్కడ అమ్మినందుకు 189. బ్లాక్ ఫ్రైడే సైడ్లో 79 euros వస్తుంది. అది మైకల్ కోర్స్లో ఇప్పుడు వచ్చే బ్లాక్ ఫ్రైడే అడ్వాంటేజెస్. ఒక్కొక్క షెల్ఫ్లో ఎంత అన్నా అని ఫుల్ అంటే ఫుల్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, స్పెట్స్ కూడా ఫుల్ ఆప్షన్స్ బిల్ చేస్తున్నాం. మన బ్యాగ్ అది 200 యూరోలు మైకల్ కోర్స్లో బిల్ చేస్తున్నాము. పెద్ద బ్యాగ్ ఉన్నాము మా అక్క కోసం. తీసుకో అన్న. అది మ్యాటర్. మైకల్ కోర్స్లో బ్యాగ్ కొనిచ్చుకుంది నిమ్మలంగా. ఏం లేదా మావన్కి. అది ఒక మైకల్ కోర్స్ బ్యాగ్ కొనిస్తే భయ్యా ముద్దవరు పెట్టరు భయ్యా. అదేగా మైకల్ కోర్స్లో బ్యాగ్ కొనేసినాం, పెద్ద బ్యాగు. మళ్ళీ వచ్చేసాం, మళ్ళీ రెస్ట్ మోడ్, మళ్ళీ KFC. ఇది వర్సాచే, ఇది వాలెంటినో అండ్ రాబర్ట్ కవాలి. అక్కడ
ఇవ్వాలి మా వాళ్ళు ఆల్రెడీ మైకల్ కోర్స్ ఉంది చేతిలో కొన్ని సామాన్లన్నీ పెట్టేసి వచ్చినారనమాట. ఎంత ట్రై చేసినా కూడా అయిపోతలేదు. ఇందులో కొన్ని షాపింగ్ మాల్స్ ఉన్నాయి, ఈ రౌండ్ సర్కిల్లో కొన్ని షాపింగ్ మాల్స్ ఉన్నాయి. ఇప్పుడు మా వాళ్ళు ఇంకా వెళ్తున్నారు. చూద్దాం ఏం చేస్తారో ఏందో సిచ్యువేషన్స్ ఎట్లుంటాయో, కానీ ఈ మాత్రం భలే ఉన్నాయి అసలు. డోల్సే అండ్ గబ్బానా, ఆల్బర్ట్ ఫెర్రెట్టి, పండోరా, ఫ్రాగ్మో, నాపా పెరి. ఆకలి అవుతుంది, మధ్యలో షాపింగ్ మధ్యలో బయటకు వచ్చినాం, ఏదో తీసుకున్నాం. ఇంకా మార్కెట్ ఉందంట, ఇంకా లోపల కూడా ఉందంట. స్వరాజ్కి పోతున్నాం మనము క్రిస్టల్స్ కోసం అని చెప్పి. ఇంత పెద్ద మార్కెట్ ఇది యాక్చువల్గా అయితే. ఈ హ్యూగో బాస్ మన ఫేవరెట్. స్వరాజ్కి దేనికి ఫేమస్ మన వాళ్ళకి ఒక చిన్న అవుట్లైన్ లా ఇచ్చేస్తే బాగుంటుంది. Like crystals ki famous. Crystals like worldwide famous. ఓకే, And made in Austria. మేడ్ ఇన్ ఆస్ట్రియా. సో ఇప్పుడు ఈ బ్యాట్మ్యాన్ బొమ్మ ఉంది, ఈ బ్యాట్మ్యాన్ మనం మొత్తం క్రిస్టల్సేనా? Yeah. అవన్నీ స్వరోస్కి క్రిస్టల్స్ అనేసి. ఓకే నైస్. ఇప్పుడు ఎంత? 8 లక్షల, సారీ అంతే కదా, 8 లక్షల 8,40,000. 8,40,000 భయ్యా. ఈ బ్యాట్మ్యాన్ బొమ్మకి 8,40,000. Actually అది చూడండి, 12 లక్షలు ఏది యాక్చువల్ అయితే 12 లక్షలు, కానీ 8,40,000 వస్తుంది ఆఫర్లో. 2,30,000, 8,40,000 ఈ బొమ్మకి. మా అక్కేమో స్వరాజ్కిలో వాచ్లు అవి ఇవి చూడడానికి వచ్చింది, నేనైతే ఇవన్నీ చూడడానికి రాలేదు. ఆ పిల్ల కోసం వచ్చినాను. ఇవన్నీ క్రిస్టల్స్కి ఎంత ఎక్స్పెన్సివ్ అనమాట. డైమండ్ కాదు, గోల్డ్ కాదు, సిల్వర్ కాదు, అంటే కొంచెం పర్సంటేజ్ ఉంటుందేమో, కానీ ప్యూర్ అయితే కాదు. ఇవన్నీ అంతే. మన అల్లు ఇట్లాంటి టీషర్ట్ వేస్తుంది అనమాట, ఇట్లాంటి లోగో టీషర్ట్. ఈ టీషర్ట్ ఉంటుంది, కర్ల్ లాగా ఫీల్. ఆ షోరూంలో ఉన్నాం, ఏమైనా ఉందామా అని చెప్పి అనుకున్నా. ఫస్ట్ వచ్చి నేను ఏం చేయలేదు, జస్ట్ ఈ క్యాప్ ప్రైస్ చూసిన అనమాట. క్యాప్ ఏదైతే ఉందో ఈ క్యాప్ ప్రైస్ చూసిన. ఈ క్యాప్ ప్రైస్ చూసి యాక్చువల్ అయితే 11,000, ఇప్పుడైతే 67,000 వస్తుందని చెప్పుడుతోనే అసలు షాప్. నార్త్ ఫేస్ అనే ఒక ఫేమస్ బ్రాండ్, దానికోసం లైన్ ఇదంతా. చూడండి ఎడదాకుందో. ఇగో ఆయన వేసుకునే జాకెట్ అట్లాంటి జాకెటే, అదే బ్రాండ్, దానికోసం ఇదంతా లైన్ వెయిటింగ్ అనమాట. టోడ్స్, బ్యాలీస్ స్విట్జర్లాండ్, బ్యాగ్ల కంపెనీ. బ్యాగ్ రేట్ చూడండి, జస్ట్ ఆ బ్యాగ్ రేట్ చూద్దాం. 75,000 అయితే 45,000 ఇస్తాడు. సూపర్ రా. పోతున్న కొద్దీ వస్తూనే ఉన్నాయి మార్కెట్లు, లైట్లు, బిల్డింగ్లు, బ్రాండ్లు. యూజీజీ అనే బ్రాండ్కి ఇక్కడ లైన్ స్టార్ట్ అయితే అటు సైడ్ దాకా కొనేది పికేలేదు, కానీ ఏదో అట్లా చూపెడదామని చెప్పి వచ్చిన అనమాట కాదా షోరూమ్కి. ప్రైస్ ఇద్దామంటే 1,50,000 ఉంది. ఇది దీని ఐకానిక్ బ్యాగ్ రాదాది. ప్రైస్ ఇద్దాం, 1,10,000 1,00,000 వస్తుంది. రాధాలోకి వచ్చినాం కదా, జస్ట్ జాకెట్ చూద్దాం ప్రైస్ ఎంత ఉంటుందో అప్రాక్సిమేట్గా మీకు ఐడియా వస్తుంది. జాకెట్ ప్రైస్ వచ్చేసి 980 యూరోలు, 98,000 భయ్యా. ఈ బ్యాగు, యాక్సరీస్, బెల్ట్లు. ఈ బెల్ట్ చూసినా కానీ క్యాజువల్గా 30,000 ఉంది బెల్ట్. అదా అయిపోయింది. కోచ్లో ట్రై చేద్దాం. కోచ్లో పోతున్నాం. 143 యూరోస్ భయ్యా. కోచ్ 127, 150 ఫైన్. 150 అంటే ఓకే. ఆడ మరీ 1,00,000 2,00,000 ఏంద్రా అది. సరిపోయింది. ఆడోళ్ళకి హ్యాండ్ బ్యాగ్లు అంటే చచ్చిపోతుంది. మొత్తం వాళ్ళే ఉన్నారు. చూద్దాం ఇటు సైడ్ బ్యాగులు ఉన్నాయి. రిచువల్స్ అనే ఒక షాప్కి వచ్చినాము, దాంట్లో అంబియన్స్ చూడండి. వాళ్ళని అక్కడ వదిలేసి వాచ్ల షాప్కి వచ్చిన అనమాట. స్వాచ్ అని చెప్పి స్విట్జర్లాండ్ వాళ్ళ వాచ్ కంపెనీ, చాలా ఫేమస్. ఇవన్నీ డిఫరెంట్ మల్టిపుల్ బ్రాండ్స్ ఉన్నాయి ఇక్కడ. మా అన్న మాత్రం టిస్సో చూడమని చెప్పిండు, సో టిస్సో చూద్దామని వచ్చిన. టిస్సో ప్రైస్ చూడండి భయ్యా. అన్ని బ్రాండ్సే మమ్మోత్, ఓన్లీ, టామ్ టైలర్, కాన్వర్స్, మార్కో పోలో,
అన్ని బ్రాండ్సే గల్లీలోకి వెళ్ళి నడుచుకుంటూ పోకుండా గాలి చూడండి, గాలిలో కూడా ఇచ్చిండాడు. గాలి మామూలు లేదు. ఆడ విండో వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక నిమిషం ఆగండి. పొద్దున షాపులు ఓపెన్ చేయగా స్టార్ట్ చేస్తే అయిపోయినాక పోతున్నాం. మన వాళ్ళు షాపింగ్ అన్నీ చేసేసారు చూడండి. యాక్చువల్గా మన షాపింగ్ అయిపోయిందన్నమాట. రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఇంకొక 140 కిలోమీటర్స్ ఉంది మన సిటీ నుండి. 60 వచ్చేస్తాం, 60-65 దాకా. 1.5 అవర్. ఈ మెషిన్, ఈ లారీ ఏం చేస్తుందంటే కింద సాల్ట్ కొట్టుకుంటా పోతూ ఉంటుంది. ఇవి ఇట్లా సాల్ట్ కొడుతూ ఉంటుంది అనమాట. ఆ సాల్ట్ కొట్టడం వల్ల ఏమవుతుందంటే మన రోడ్ ఏదైతే ఉందో దాని స్నో పడ్డట్టు మెల్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట. స్నో ఎంత ఫోర్స్తో వస్తుంది కదా. ఈ స్నో ఏంటంటే మనకి ఇంత స్పీడ్గా వస్తుంది కాబట్టి మనకి ఇట్లా ఏర్పడట్లేదు, కానీ ఆ రోడ్డు మీద సెటిల్ అయిపోద్ది. సెటిల్ అయితే ఏమైందంటే స్నో ఒక లేయర్లా ఫామ్ అవుతుంది. ఆ లేయర్ ఏం చేస్తుందంటే ఐస్ అవుతుంది. ఆ ఐస్ మన వెహికల్ టైర్స్లో గ్రిప్ ఉండదు అనమాట. చూసుకున్నట్టయితే అటు సైడ్ కూడా అదే వెహికల్ పోతూ ఉంది. సో ఇటు సైడ్ కూడా అట్లే పోతుంది అనమాట. ఇది చాలా ఈ ప్రాసెస్ కంటిన్యూస్ రన్ అవుతూ ఉంటుంది ఈ వింటర్ అనే డేస్. ఆ లారీస్తో ఇదంతా చూసుకుంటూ ఉంటుంది గవర్నమెంట్, కానీ ఇది కానీ చాలా ప్రిసైజ్ ఉంటుంది అనమాట. సో ఇట్స్ అ గుడ్ థింగ్ యాక్చువల్లీ. ఇంత డెవలప్మెంట్ ఉండాలా, అంతే సపోర్ట్ ప్రజల నుండి ఉంటుంది. ఇక్కడ ఆస్ట్రియన్ పీపుల్. మేము ఇంటికి వచ్చేసినాము. వినోద్ భాయ్ అడిగినాడు, వినోద్ భాయ్ ఏడ్చున్నాడు. మాకు ఆల్రెడీ అన్ని బ్యాగులు షాపింగ్ చేసి అన్ని ఇక్కడ పెట్టేసింది. 2 లక్షలు బొక్క పెట్టేసింది అనమాట ఇవాళ మా అన్న అకౌంట్లో. ఇంకా నవ్వుతూనే ఉంటాం. ఇంకా సాటిస్ఫైడా? అది 2 లక్షలు బొక్క పెట్టేసినాక ఎవరు సాటిస్ఫై కాడు.